ఇంత తొందరగా ఈ ప్లాంట్స్ని నేల మీదకి షిఫ్ట్ చేస్తానని అస్సలు అనుకోలేదు. మీకు గుర్తుందా, ఫ్యూ డేస్ బ్యాక్ నేనైతే డ్రై బఠానీస్తో ప్లాంట్స్ గ్రో చేద్దామని ఒక వీడియో చేశాను. ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద లింక్ ఇస్తా, చూడండి. దానికోసం మనం ఈ డ్రై బఠానీస్ని 24 అవర్స్ వాటర్లో సోక్ చేసుకున్నాం. 24 అవర్స్ తర్వాత అయితే సీడ్స్ అనేవి కలర్ చేంజ్ అవుతాయి. తర్వాత నేను ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని దాంట్లో ఈ సీడ్స్ అన్ని కూడా వేసుకొని దానిపై నుంచి థిన్ లేయర్ లాగా సాయిల్ వేసాను. పెట్టిన సెకండ్ డేకి స్ప్రౌట్స్ స్టార్ట్ అయ్యాయి. నాకైతే చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి అనిపించింది. సో ప్రెసెంట్ ప్లాంట్స్ అయితే చూడడానికి ఇలా ఉన్నాయి. ఈ ప్లాంట్స్ అయితే చాలా హెల్తీగా గ్రో అవుతున్నాయి. ఆల్రెడీ ప్లాంట్స్కి అయితే తీగలు స్టార్ట్ అయిపోయాయి. నేనైతే చాలా హ్యాపీ. ప్లాంట్స్ రూట్స్ చూడండి అసలు ఎంత బాగా వచ్చాయో, చాలా పొడవుగా వచ్చాయి. సో ఇప్పుడైతే నేను ఈ ప్లాంట్స్ అన్నిటిని నేల మీదకి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా. అందుకని నేను ఇలా తవ్వేసుకున్నాను. తర్వాత ఒక్కొక్క హోల్లో 2 ప్లాంట్స్ అయితే పెట్టేశాను. చూడడానికి అయితే ఇలా ఉన్నాయి.